హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతులం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, బర్లలో ఎదకొస్తాయి కదా, ఎదకొచ్చినప్పుడు ఎట్లాంటి లక్షణాలు మనం గుర్తుపట్టాలి, ఎట్లా వస్తాయి, మనం దానికి చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అంటారా, కాదు కదా, మనం డాక్టర్ని ఎలా కన్సల్ట్ చేయాలి అని వీడియో పైన అయితే ఇక్కడ ఉన్నారు పాడి రైతు చుప్పరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. సారీ, హస్బెండ్ని పేరు పెట్టి పిలవద్దని అంటారు కదా, కానీ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తా అన్నట్టు, తను ఒక పాడి రైతు కదా, తను చెప్తాడు అన్నట్టు. దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, ఈ ఫీల్డ్ని ఎంచుకునే వాళ్ళకి, ఆల్మోస్ట్ కొందరికి చాలా మట్టుకు తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళ గురించి అయితే ఈ వీడియో. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఓకేనా? చెప్పండి ఫ్రెండ్స్. మా లక్ష్మి అయితే ప్రెగ్నెంట్ తోటి ఉంది కదా, చూడండి బేబీ లోపల తిరుగుతుంటే ఇక్కడ ఈ సైడ్కి ఇక ఇక్కడ వచ్చేస్తుంది, రౌండ్గా వచ్చేస్తుంది, చూసిరా కింద ఇక్కడ పాట్ అయితే కింద చూస్తుంది. మేమైతే పడుకున్నప్పుడైతే క్లారిటీగా ఏర్పడుతుంది, చూసిరా. చెప్పండి, ఏం పేరు మీ పేరు? మా పేరు పాడి రైతు. పాడి రైతు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి? పెళ్ళి కాకముందు. నో జోక్స్ మోర్, ఓన్లీ సీరియస్. 10 ఏళ్ళు, పెళ్ళి కాకముందు 5-6 ఏళ్ళు అవుతుంది. మొత్తం మీకు వీటి మీద అనుభవం ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి. అంటే నేను బుద్ధి నేసిన కాంచెలా, బుద్ధి నేరకముందు 15-16 ఇయర్స్ అవుతుంది. 15-16 ఇయర్స్ నుండి మీకు వీటిలో అనుభవం ఉందా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ప్రజెంట్ బర్లం కట్టేస్తుర్రా? ఓకే, ఇందాక మీరు చెప్పారు కదా, మనకి బర్లలో వాటికి ఎదకు వచ్చినాయి, వాటికి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి మనం, వాటికి ఇంజెక్షన్సా లేకుంటే బుల్ దగ్గరికి తీసుకెళ్ళడమా, ఏదో ఒకటి చేయాలి కదా. దానికి మనం ఎట్లా వాటిని గుర్తుపట్టాలి, ఈనిన తర్వాత ఎన్ని నెలలకి అవి ఎదకి రావాలి, కొన్ని రావాలి అంటే మనం ఏం చేయాలి, అవి కొంచెం మన యూట్యూబర్స్ చాలామంది, పాడి రైతులు అయితే చాలామంది ఉంటారు ఎక్కడైనా సరే, వాళ్ళకి తెలియడానికి, కొత్తగా ఈ ఫీల్డ్లో దిగే వాళ్ళకైతే తెలియదు కదా, వాళ్ళ గురించి అయితే మనం ఈ ఒక చిన్న వీడియో చేస్తున్నాం. చెప్పండి వాళ్ళకి. ఫస్ట్ గేదె ఇప్పుడు మన పెయ్య ఉందనుకోండి, పెయ్య ఎన్ని సంవత్సరాలకి ఎదకొస్తుంది, ఎదకి రావాలి, ఎన్ని ఇయర్స్ పడుతుంది? 3 ఇయర్స్, 3 సంవత్సరాలు కావాలి. 3 సంవత్సరాలు పెయ్య అయితే ఇంకా 3 సంవత్సరాలు దాటిన తర్వాత మనం గర్భసంచి ఇంప్రూవ్మెంట్ని బట్టి వస్తాయి. 2 లక్షణాలు ఉంటాయి. కొన్ని ఉరుకుతాయి, కొన్ని. చెప్పండి క్లారిటీగా. ఏదలో 2 రకాలు ఉంటాయంట. ఒకటి మూగ ఏద, ఒరుతాయి. అంటే మూగ ఏద ఉన్న వాటికి ఎట్లా చెప్పండి, మనం ఎట్లా గుర్తుపట్టాలి? దాయికాడ తీగేస్తా ఉంటాయి, ఆ లక్షణం గుర్తుపట్టుకొని మనం సెలనా లేకపోతే దున్నపోతు క్రాస్ చేయించడమా ఏదైనా ఒకటి చేయించాలి. మామూలుగా ఒరడం అంటే ఆటోమేటిక్గా ఆ లక్షణం ఆటోమేటిక్గా ఏర్పడిపోద్ది, దానికి ఏముండదు. కంపల్సరీ పోతు దాటిచ్చినా కూడా, ఇంజక్షన్ వేసినా కూడా 3 నెలలకు కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. 3 మంత్స్ ఏమంటున్నారంటే, మనం ఇంజెక్షన్ ఏ డేట్ రోజు చేపిస్తే, ఇదొకటి మళ్ళీ ఒకటి అడగడం మర్చిపోయినా, ఏంటి అని అంటే, మనం బుల్ క్రాస్ అవుతుంది కదా, బుల్ క్రాస్ అయిన తర్వాత ఎన్ని డేస్కి మళ్ళీ అది ఓకే అయిందా లేదా, మళ్ళీ ఎదకొస్తుంది కదా, అది ఎన్ని డేస్ టైం పట్టుద్ది? 18 నుంచి 20 రోజుల మధ్యలో మళ్ళీ ఒకవేళ కట్టకపోతే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 18-20 డేస్ మనం బుల్ క్రాస్ అయిన తర్వాతనైనా, డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాతనైనా కానీ
ఈ 18-20 రోజులు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఆ డేట్ నుండి ఆ డేట్ వరకు అది ఒరుతుందా లేకపోతే దానికి లక్షణాలు మొదలు ఒరింది అనుకో మళ్ళీ ఒరుతుంది, లేకపోతే మూగేది అయితే సేమ్ 20 రోజులకు మళ్ళీ ఆటోమేటిక్గా ఒకవేళ నీ సుడి నిలవకపోతే ఆటోమేటిక్గా అదే లక్షణాలు మళ్ళీ కనిపిస్తాయి. మళ్ళీ అట్లా చూడండి, బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి అందులో ఇవి మనం కరెక్ట్ వాటిని కరెక్ట్ టైంకి కట్టించుకుంటూ కరెక్ట్ ఎద లక్షణాలు గుర్తుపట్టుకుంటూ చేస్తేనే మనకైతే వీటిలో ఆదాయం అనేది రైతులకు లాభం ఉంటుంది. ఇది ఏదో మనం అట్లా మేము చెప్పేటి అయితే ఇది అయితే కరెక్ట్ కన్ఫాము. ఎదల్లో ఇట్లాంటి లక్షణాలు మనం కరెక్ట్గా గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే అది అట్లనే ఏంది మళ్ళీ చాలా కరెక్ట్ టైంకి కట్ అయ్యి అన్నట్టు కదా, టైం వేస్ట్ అయిపోద్ది. టైం వేస్ట్ అయిపోతుంది, ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి. అవి మళ్ళీ పాలు ఇవ్వడం ఆగిపోతే మళ్ళీ 1 year ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. సుడి నిలిచిందా లేదా అని కూడా 3 months అవడంతో 100 days అవడంతో చెకప్ చేయించుకోవాలి. కట్టిందా లేదా, సుడి నిలిచిందా లేదా. ఎందుకంటే మీరు కట్టిందిలే నమ్మకం కొద్దీ మీరు 5-6 నెలలు వెయిట్ చేసారు అనుకో, ఫర్ సపోజ్ కట్టలే అనుకో 5 నెలలు అయినా 150 days లాస్ అట్లా. అందుకనే కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. అదే గేదెలు ఈన తర్వాత 20 నుంచి 1 month 2 months లోపు 1 month అయిన 20 days దాటాలి మ్యాక్సిమం. 20 days దాటిన తర్వాత నట్టల గోలు వేసుకోవాలి. పాలు ఇంప్రూవ్మెంట్ మ్యాక్సిమం ఓ లీటర్ ఇచ్చిన అనుకో, ఇంకో నట్టల గోలు వేసుకుంటే ఓ 1/2 లీటర్ అయినా పాలు ఈజీగా పెరగలుగుతాయి. 100-150 ml కంపల్సరీ పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఎదకు కూడా మనకు 3 నెలల వరకు ఎదకు వస్తాయి. ఏమన్నా ఇన్ఫెక్షన్ నట్టలు గోలు వేస్తే ఏంటంటే మన ఈనినప్పుడు మనకు బ్యాక్టీరియా లాంటి ఏదన్నా ఉంటాయి కదా, వాటి ఎఫెక్ట్ లేకుండా నట్టలు మనకి ఇట్లా ఈనిన తర్వాత కూడా ఇప్పుడు చాలా రోజులు టైం గ్యాప్ వస్తే ఇవి ఇంకా ఎదకు రాకపోతే కూడా వాటికి ఎదకు గోళీలు వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. మ్యాక్సిమం 99% 3 months ఈజీ ఆటోమేటిక్గా వస్తాయి. బర్రె యాక్టివ్ వేరే కానీ ఆవే కానీ యాక్టివ్ ఉందనుకో, దానికి సరిపడా తిండి అన్ని రకాలుగా ఉందనుకో ఆటోమేటిక్గా వస్తాయి 3 months తర్వాత. 3 months కంపల్సరీ వస్తాయి ఎదకు. ఆ టైంలో మనం గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే రైతులు అదే 3 months గట్టించినాం అనుకో మనకు పాలు కూడా మ్యాక్సిమం ఇవి 3 months కట్టిన తర్వాత 7 months 10 months ఇస్తాయి. అవుతా 3 months మనకి గ్యాప్ ఉంటుంది వినడానికి. సంవత్సరానికి ఒక్క తింటాయి. మనకు ఎక్కువ లాస్ అనేది ఉండదు రైతుకు. తొందర ఈ గ్యాప్ ఫినిష్ చేసుకోగానే మనకు కట్టిన తర్వాత కూడా 6 months 5 months వరకు పాలు ఇస్తూ ఉంటాయి. అదే కంటిన్యూషన్లో 3 months కట్టినంటే 7 months ఈజీగా. నా దగ్గర ఉన్న గేదెలు మాత్రం కన్ఫామ్గా 3 months కట్టినాయి అంటే 7 months అంటే 3 or 7 10 months ఇస్తాయి కంపల్సరీ. 10 నెలలు ఇస్తాయి. 3 months గ్యాప్ ఉంటుంది అంతే. 3 అది మనం చేస్తేనే కానీ ఆటోమేటిక్ ఇస్తాయి. కాకపోతే పాలు కొంచెం జిగురు వస్తాయని మనమే వదిలిపెట్టేస్తాం మా దగ్గరనైతే. చూసిరా ఫ్రెండ్స్, ఇట్లా గేదెల్లో కూడా ఎద లక్షణాలు ఇట్లా గుర్తుపట్టి 2 types ఉన్నాయి కదా. ఇలా మేము చెప్పిన రకంగా గుళ్ళు ఉందనుకోండి, మనకు డౌట్ వచ్చినప్పుడు అలా ఇప్పుడు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేసినప్పుడు అలా డబ్బులు అవుతాయి. అదే ఒక బుల్లుని చదువుకున్నాం అనుకోండి, మీకు ఏదో లక్షణాలు గుర్తుపట్టే ఛాన్సెస్ లేకపోతే మనం బుల్లు నిష్పెడితే అదే గుర్తుపట్టుకుంటుంది. ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. మరి ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. ఇట్లా మేమైతే కొన్ని మాకు తెలిసిన విషయాలు మాత్రం ఇట్లా అనవసరంగానైతే మీ టైం వేస్ట్ చేయకుండానైతే మేమైతే వీడియోస్ అయితే చేయము. ఇవైతే కన్ఫామ్గా ఈ వర్క్ మీద ఈ ఫీల్డ్ మీద ఉండే వాళ్ళకైతే చాలా మట్టుకైతే చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఇట్లా గుర్తుపట్టుకోండి. టైమ్స్ ఏమన్నా మీకు కరెక్ట్ అర్థం కాకపోయినా ఎట్లా ఉన్నా కానీ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, ఎందుకంటే అవసరం ఉన్న వీడియోసే చేస్తాం కాబట్టి. ఇది ప్రతి ఒక్క పాడి రైతు చూస్తున్న విషయాలే కాబట్టి మేమైతే ఈ వీడియో రూపంలో అయితే చేసిన ఫ్రెండ్స్. అందులో ఏమన్నా మిస్టేక్స్ మీకు అనిపిస్తే మాకు కామెంట్ చేయొచ్చు. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్. ఆల్ ఆఫ్ యూ. పాడి రైతు బాయ్ చెప్పండి.
బాయ్.